హాయ్ ఫ్రెండ్స్, రాధా 1818 మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇవాళ మన రెసిపీ గోరు చిక్కుడుకాయల కర్రీ. దానికి ఏమేమి కావాలో చూడండి ఫ్రెండ్స్. గోరు చిక్కుడుకాయలు, బంగాళదుంప, ఆనియన్, కొత్తిమీర, టమోటో, ధనియాల పౌడర్, ఉప్పు, టమోటో, కరివేపాకు, ఆవాలు, నూనె, పసుపుడి, దోరగా వేయించిన పల్లీలు, పచ్చిమిర్చి, చెక్క, లవంగము, ఎండు కొబ్బరి, తెల్లగడ్డలు ఇవంతా మిక్సీ పెట్టుకున్నాం ఫ్రెండ్స్. దోరగా వేయించిన పల్లీలు ఇప్పుడు ఇవన్నీ మిక్సీ పెట్టాలి ఫ్రెండ్స్. పల్లీలు, తెల్లగడ్డలు, చెక్క, లవంగము, వెంటి కొబ్బరి, పచ్చిమిర్చి ఇవంతా మిక్సీ పెట్టాల. ఇప్పుడు కుక్కర్ స్టవ్ మీద పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు వేసుకున్నాం. ఇప్పుడు ఆవాలు వేసుకున్నాం. కరివేపాకు, వేసిన తర్వాత టమోటో, ఇప్పుడు గోరు చిక్కుడుకాయ ముక్కలు వేస్తున్నాం. పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. బంగాళదుంపలు, ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకున్నాం. ధనియాల పౌడర్, పొడి, కొద్దిగా కొత్తిమీర, ఇప్పుడు తగినంత వాటర్ యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టుకొని 1 విజిల్ వచ్చే వరకు, హై ఫ్లేమ్ మీద అయితే 1 విజిల్, హై ఫ్లేమ్ మీద అయితే 1 విజిల్, ఇది ముందుగా మిక్సీ పట్టుకున్న పల్లీలు అంతా ఇప్పుడు వేసుకున్నాం ఫ్రెండ్స్. 1 విజిల్ వచ్చిన తర్వాత ఈ పల్లీలు, వెండి కొబ్బరి, తెల్లగడ్డలు ఇవంతా యాడ్ చేసుకున్నాం. 1 విజిల్ వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ వాటర్ కొంచెం యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు మళ్ళా కుక్కర్ మూత పెట్టుకొని మళ్ళీ 1 విజిల్ వచ్చే వరకు ఉడికించుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు 1 విజిల్ వచ్చింది, రెడీ అయింది ఫ్రెండ్స్. గోరు చిక్కుడుకాయల కర్రీ, గోరు చిక్కుడుకాయల కర్రీ రెడీ అయింది ఫ్రెండ్స్. ఈ రెసిపీ మీకు నచ్చితే
కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.